హలో రియల్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ మ్యాజిక్ తెలుగు ఛానల్. ఈ వారంలో రియల్ ఎస్టేట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీలో జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈ వారంలో టెక్ మహీంద్రా హైదరాబాద్లో తీసుకున్న ఆఫీస్ స్పేస్ గురించి, నెక్స్ట్ మెట్రో ఫేజ్ 2 అప్డేట్ గురించి, ఆంధ్రప్రదేశ్ జొన్నగిరిలో ఓపెన్ అయిన గోల్డ్ మైన్ గురించి, విజయవాడలో రాబోతున్న డిఫెన్స్ ప్రాజెక్ట్ గురించి, ఇలా మరికొన్ని న్యూస్ అండ్ అప్డేట్స్తో ఈ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 5. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి టెక్ మహీంద్రా హైదరాబాద్లో 4 lakhs స్క్వేర్ ఫీట్ ఆఫీస్ స్పేస్ 10 years పాటు లీజుకు తీసుకుంది. లీజింగ్ సెగ్మెంట్లో ఈ సంవత్సరం అతిపెద్ద డీల్గా దీన్ని చెప్పుకోవచ్చు. కొండాపూర్లో ఉన్న అపర్నాథ్ టెక్నోపోలిస్ ఐటీ పార్క్లో A and B బ్లాకుల్లో 12 to 15 floors లీజుకు తీసుకుంది. దీనికి నెలకి రెంట్ 3.6 CR. దీన్ని మనం 10 years క్యాలిక్యులేట్ చేసుకుంటే 6,460 CR అవుతుంది. అండ్ 400 కార్ పార్కింగ్ స్లాట్స్ అలాట్ చేస్తున్నారు. ఎవ్రీ 3 yearsకి 15% రెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కంపెనీ ఈ ఇయర్ సెప్టెంబర్ నుండి ఆపరేషన్స్ స్టార్ట్ చేయనున్నది. ఇంకా నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విషయానికి వచ్చినట్లయితే ఒక అడుగు ముందుకు పడిందని చెప్పవచ్చు. లాస్ట్ వీక్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ మధ్య డిస్కషన్స్ అనేవి జరిగినాయి. ఆ డిస్కషన్స్ మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఫేజ్ 1 వాల్యూషన్ అండ్ టేక్ ఓవర్, అండ్ ఫేజ్ 2 ఎక్స్పెన్షన్ అండ్ కన్స్ట్రక్షన్ కాస్ట్, అండ్ దీనికి అవసరమైన ఫండ్స్ కోసం ఒక కన్సల్టెంట్ ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సంస్థ ఇచ్చిన రిపోర్టు ప్రకారమే ఫేజ్ 2 అనేది ముందుకెళ్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ప్రెసెంట్ ఇండియాలో పర్యటిస్తున్న అమెజాన్ CEO ఇండియాలో AI క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పెన్షన్ కోసం 2030 నాటికి $1,300 కోట్ల అంటే మన ఇండియన్ కరెన్సీలో 1,24 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు. ఈ ఇన్వెస్ట్మెంట్స్ తో హైదరాబాద్, ముంబై, వైజాగ్ లో ఉన్న AWS సర్వర్స్ ని కెపాసిటీని పెంచడానికి ఉపయోగించనున్నారు. అంతేకాకుండా తమ కస్టమ్ AI చిప్స్, AI సర్వీసెస్, క్లౌడ్ టెక్నాలజీస్ని గవర్నమెంట్ సంస్థలకు మరియు స్టార్టప్స్కి యాక్సెస్ ఇస్తారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి HMDA మేడిపల్లి లేఅవుట్లో నిర్వహించిన ఈ ఆక్షన్ గురించి. ఈ ఆక్షన్లో స్క్వేర్ యార్డ్ ప్రైస్ 80,000 వరకు వెళ్ళింది. టోటల్ 68 ఫ్లాట్స్ ఉన్నాయి. అందులో 63 ఫ్లాట్స్ అనేవి సేల్ అయిపోయినాయి. ఈ ఆక్షన్ వల్ల HMDAకు 120 CR ఇన్కమ్ జనరేట్ అయ్యింది. అండ్ ఇక్కడ బేసిక్ కాస్ట్ వచ్చేసి 56,860 పెట్టారు. మిగిలిన ఫ్లాట్ని త్వరలోనే ఆప్షన్కి తీసుకొస్తారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ గురించి. దేశంలో మొట్టమొదటిసారిగా ప్రైవేట్ గోల్డ్ మైన్ని కర్నూలు జిల్లాలో జొన్నగిరిలో స్టార్ట్ చేశారు. ఈ ప్రాజెక్టు టోటల్ ఇన్వెస్ట్మెంట్ 405 CR. మొత్తం 1,500 acresలో జియో మైసూర్ డెక్కన్ గోల్డ్ మైన్స్ ఈ ప్రాజెక్ట్ని చేపడుతున్నారు. దీనికి ఇది సెకండ్ యూనిట్. ఇక్కడ నుండి ఎవ్రీ ఇయర్ 900 kgs గోల్డ్ అనేది ప్రొడక్షన్ చేయనున్నారు. దీనివల్ల 750 పీపుల్కి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ జరుగుతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మన దేశంలో డిఫెన్స్కి ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ అందించేందుకు ఐకామ్ టెలి లిమిటెడ్ కంపెనీకి విజయవాడకి దగ్గరలో ఉన్న జగ్గైపేటలో 300 acresని కేటాయించారు. మొత్తం ఈ కంపెనీ 895 కోట్ల రూపాయలని వెచ్చించి 1,320 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చేయనున్నది. ఇవేంటి ఈ వారం న్యూస్ అండ్ అప్డేట్స్. మీకు కానీ మన కంటెంట్ కానీ బయింగ్ టిప్స్ కానీ నచ్చినట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.